మరి మీకేమైనా అయ్యుంటే? భార్యని కాపాడుకోలేని భర్త ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే. అయినా నా కోసం అంత రిస్క్ తీసుకున్నారా? నీ కోసం కాకపోతే ఎవరి కోసం తీసుకుంటాను దుర్గా? నువ్వెవరు? నా భార్యవి కదా. నన్ను నమ్మి నా ఇంటికి వచ్చిన దానివి, జీవితాంతం నా కోసం బతికేదానివి. అలాంటి నీ కోసం కాకపోతే ఎవరి కోసం చేస్తాను? ఇప్పుడు నాకు ఈ గిఫ్ట్లు అవి ఏమొద్దండి. నా కోసం మీ ప్రాణాల గురించి కూడా ఆలోచించరా? ఆలోచించను. అయినా అలా అడుగుతావేంటి దుర్గా? నిన్నిష్టపడి పెళ్లి చేసుకున్నాను. నా ఇష్టాన్ని నేను కాపాడుకోలేకపోతే ఎలా? అయినా ఇంత ఆశ్చర్యపోతున్నావు, నీకోసం ఈ మాత్రం చేయలేననుకున్నావా? ఎవరైనా ప్రాణం విషయంలో తన గురించి ఆలోచిస్తారు కానీ ఎదుటివారి గురించి ఆలోచిస్తారా? వేరే వాళ్ళ విషయం నాకు తెలీదు. నా విషయంలో నువ్వు నేను వేరే కాదు. నువ్వంటేనే నేను, ఏంటి దుర్గా అలా చూస్తున్నావు? మీకు ఎలా కృతజ్ఞత చెప్పాలో అర్థం కావడం లేదు. మన మధ్య కృతజ్ఞతలేంటి? ఏదో పరాయివాళ్లాగా. నీ సంతోషం కోసం నేనేమైనా చేస్తాను. అలాంటిది నా కళ్ళెదురుగా నీ మీద దాడి చేస్తూ ఉంటే చూస్తూ ఊరుకుంటానా చెప్పు? రెండు దిక్కులో కటాయే, లోకమంతా రంగులాయే, రేయి పగలు ఏకమాయే, ప్రాణమంతా పండగాయే. మన్ను నిన్ను బియ్యాన్ని పొంది నిండు అందాలు చింది గుండె వాకిళ్ళు తెరిచే. హాస్పిటల్లో చప్పటి తిండి తిని తిని మా అత్త నోరు చప్పబడిపోయి ఉండదు. ఈ చిరుగాడి బిర్యానీ తిన్నదంటే పోయిన ప్రాణం అట్ట లేచి రావాల. ఒరేయ్, పోయిన ప్రాణం తిరిగొచ్చినట్టుండదురా. వచ్చిందా? సచ్చినోడా, బిర్యానీ ఒక్కడవే చేసుకుని తింటుండవా? అత్త నీకోసం అంత చేస్తాను. నా కోసం నేను ఎప్పుడైనా చేసుకున్నానా చెప్పు? ఏంది, నా కోసం చేస్తుండావా? అవును, ఇందాక నువ్వే చెప్పుండావు 2 రోజుల నుంచి నోరు చప్పబడిపోయి ఉండదని. అందుకే ఏం చేద్దామని ఆలోచించినాను. నీకు నా బిర్యానీ అంటే ఫేవరెట్ కదా. అవును, అందుకే రెడీ చేస్తాను. అయిపోయి ఉండదులే. అయ్యో నా బంగారం, బిన్న కానివ్వరా? ఆ వాసనకి ఎప్పుడెప్పుడు తిందామా అనిపిస్తా ఉండాది. సరేలే అత్త, అవ్వాలి కదా. ఒక్క 10 నిమిషాలు అట్ట కూర్చో, నేను ఇట్టా తీసుకొచ్చేస్తాను. వెళ్ళు, కూర్చో.
చిరు త్వరగా తీసుకురారా, ఆకలేస్తా ఉంది. ఎంతసేపు? అత్త వచ్చేస్తా ఉన్నాను. రా. ఇదిగో వచ్చింది వేడి వేడి బిర్యానీ. రేయ్, నలభీముడంటే కథల్లో విన్నాన్రా. నువ్వు నిజంగా నలభీముడే. ఇట్టట్ట చేస్తూరా బిర్యానీ. యా పొద్దు నేను ఎన్ని తూర్లు చేసినా కానీ ఇంత కమ్మని వాసన రాదురా. అత్త ఇదేం చెయ్యి, ఇదేం చెయ్యి. మా అమ్మ చెయ్యి. మా అమ్మ చేత్తో చేస్తే తిరుగుంటుందా? అవునవును, నిజమే. బిన్న ఎయిరా, తినేద్దాము. ఓ ఆగత్తా, ఏంది పెట్టేస్తే తినేద్దామనే? ఏమిరా, ముందు నువ్వు కాని తింటావా ఏమి? నేను తినటం కాదత్తా, ఎప్పుడు నువ్వేగా తింటావు. ఎన్నిసార్లు నీ చేత్తో గోరుముద్దలు తినిపించుంటావు నాకు. మరి మా అమ్మకు నేను గోరుముద్దలు తినిపించొద్దా? అత్త తినొత్తా. ఎట్టుండదే? చెప్ప, నీకు మాటలే రావడం లేదురా. ఏమంత చండాలంగా ఉండదా? అంత బాగుండదని అర్థం. యాపొద్దైనా నువ్వు చేస్తే బాలేదని చెప్తానా? సరే సరే, ఏమోలే. బాగాలేకపోయినా ప్రేమతో బాగుండదనే చెప్తావు. ఇదిగో అత్త, బిర్యానీ చల్లారిపోతుంది, ముందు తిను. ఎన్ని తూర్లు నువ్వు బిట్ట నాకు గోరుముద్దలు తినిపించుంటావు. నీ చేత్తో పెడితే అమృతం మాదిరి ఉంటుంది. అమ్మ పోయినాక తాగేసి ఏ అర్ధరాత్రో అపరాత్రిలో వచ్చినా కూడా నువ్వు పెట్టిన ముద్ద కమ్మతనం తెలుస్తూ ఉంటుందత్త. ఈ పొద్దు మొదటిసారి నీకు నా చేత్తో తినిపిస్తా ఉంటే చాలా సంతోషంగా ఉండదు. నువ్వు ఈ గోరుముద్దలు తినిపిస్తా ఉంటే మా నాయన పెట్టిన గోరుముద్దలు గుర్తొస్తుండాయిరా. ఏంది? నన్ను మీ నాయన చేస్తాండావా? నువ్వు నన్ను మీ అమ్మని చేసుకోలే? నిన్ను మా అమ్మ అనుకోవడంలో అర్థం ఉండదు. నన్ను పట్టుకొని మీ నాయన అనుకుంటే తాతం చేసినట్టే కదా. ఏవిరా, మీ తాతంటే ఊరకుండాదా? నన్నెట్టా పెంచినాడో తెలుసునా? ఇప్పుడు తాత కథలు ఎందుకు చెప్తావులే గానే, నువ్వు కడుపు నిండా తిను దా.